హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం VMware వర్క్స్టేషన్లో స్నాప్షాట్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా రీస్టోర్ చేయాలనేది చూద్దాం. సో VMware స్నాప్షాట్ ఎందుకంటే మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాని వల్ల ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనం ప్రీవియస్ స్టేజ్లో ఏదైతే వర్చువల్ మెషిన్ ఉందో ఆ స్టేజ్కి రీస్టోర్ చేయడానికి. ఓకే, సో మనము ఫస్ట్ ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్లో ఒక క్రోమ్ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాలేషన్ చేయలేదు. ఓకే, సో దాని ముందు ఆ క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాలేషన్ చేసే ముందు ఒకసారి స్నాప్షాట్ అనేది తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు VM మీద క్లిక్ చేసి స్నాప్షాట్, టేక్ స్నాప్షాట్, ఇక్కడ డిస్క్రిప్షన్ నేమ్ ఏమిద్దామంటే బిఫోర్ క్రోమ్ ఇన్స్టలేషన్. ఇక్కడ మీరు కావాలంటే డేట్ ఇవ్వచ్చు, లేదంటే ఎవరు క్రియేట్ చేశారు, క్రియేటెడ్ బై డేట్, అలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో అది ఇన్ఫర్మేషన్ ఇచ్చాక టేక్ స్నాప్షాట్. సో స్నాప్షాట్ అనేది తీసేసుకుంది. సో ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ మనం ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాము. సో google.com. సో బై డిఫాల్ట్గా మనం ఓపెన్ చేయగానే సైన్ ఇన్ టు గూగుల్ అని వస్తుంది కదా. సో నో థ్యాంక్స్. ఇక్కడ క్రోమ్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ నా ఇక్కడన్నా క్లిక్ చేయండి. మీకు ఒక్కొక్కసారి యాడ్ లాగా వస్తుంది, లేదంటే కింద మీకు క్రోమ్ డౌన్లోడ్ అని కూడా వస్తుంది. సో నేనైతే ఇప్పుడు పైన యాడ్కి వచ్చిన డౌన్లోడ్ నవ్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు డౌన్లోడ్ క్రోమ్. బ్రౌజర్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, రన్నింగ్ సెక్యూరిటీ స్కాన్. నేను ఇప్పుడు రన్ మీద క్లిక్ చేస్తాను. సో ఎస్. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1 సెకండ్. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఇన్స్టాలింగ్. సో ఇన్స్టలేషన్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు అజ్యూమ్ మనకు ఇక్కడ ఈ సినారియోలో మనకి ప్రాపర్గా ఇన్స్టలేషన్ అనేది అయిపోయింది, క్రోమ్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయింది. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకు ప్రాపర్గా ఇన్స్టాల్ కాకపోయినా, ప్రొడక్షన్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కానీ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వర్చువల్ మెషిన్ స్నాప్షాట్ తీసుకున్నాం కదా, దానికి రీస్టోర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం revert to the snapshot before Chrome installation. Okay, by restoring the current state you will be lost. The want to restore before Chrome installation? Yes. సో అది రీస్టోర్ అనేది అవుతుంది, చూద్దాము. ఓకే, రిస్టోరింగ్ వర్చువల్ మెషిన్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇప్పుడు మనం లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అనేది మళ్ళీ కనిపించదు. సో ఇలా ఏమవుతుందంటే మనము రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు ఏదైనా అప్లికేషన్ ప్రాబ్లం వచ్చినా, లేదంటే ఏదైనా సమ్ రిలేటెడ్ ఏమైనా సాఫ్ట్వేర్ ప్యాచెస్ ఇన్స్టాల్ చేసినా అలాంటి టైంలో మనము ముందుగా స్నాప్షాట్ తీసి పెట్టుకుంటే మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అనమాట. ప్రొడక్షన్లో కానీ డెవలప్మెంట్లో కానీ ఏదైనా చేంజెస్ చేసినప్పుడు కొద్దిగా సేఫ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.